అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్ముమని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి, ఆ సమరయ స్త్రీ, యోధావాడైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహము కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పి, ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. దేవస్తుడు హల్లెలూయా. ప్రార్థించు. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా నాయన యేసయ్యా, మీకు వందనాలు మహిమరాజా స్తుతి ఆరాధన ప్రభువా, నీకే వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా నాయన. ఇదిగో రంగం మీద మీరే ఉండి మాట్లాడుకుంటారు. మేము దరిద్రుడు పాపలు అయినప్పటికీ ప్రభువును ప్రేమించి మా కొరకు ప్రభువా మీ ప్రియ కుమారుడు కలవసరుడు రక్తం చెందించుటకు, మా పాపములను విముక్తి చేయుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఇదిగో ఈ వాక్యము చదువుగా ప్రభువా, ఆ వాక్యమును వివరించుటకు మాకు ఎటువంటి జ్ఞానం లేదనైనా, కానీ ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి ఎన్నుకొని మీరు మాట్లాడతారని మేము ఆశపోతున్నాం. రంగం మీద మీరే ఉండి మాట్లాడగలుగుతారు. సమస్త మనం చేతులు అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ కనుక మేము మీరే పొందుకోమని ప్రవేశ చేస్తూ చేస్తున్నాము. అడిగి వేడుకుంటున్నాము. అదే కాలంలో దేవుడు మనల్ని ప్రేమించి అవకాశం ఇచ్చాడు. సోమవారం నుంచి శనివారం వరకు మనకు వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు సమయం వస్తుంది. ఆదివారం వచ్చేసరికి సంఘ ఆరాధన మనం జరుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకు వ్యవస్థ మనం అసలు దేవుడితో ఏం మాట్లాడాలి ఏంది అని చెప్పేసి అనేది మనం సంపూర్ణంగా నిజంగా ఆయనకి ఆశ కలిగి ఆయన పట్ల మనం ఆరాధన చేసుకునేటువంటి పరిస్థితులు మనం ఉంటే ఆయన మనతో మాట్లాడుతున్నారు. అంతేనా మన దృష్టిని ఆయన ఎప్పుడు మనతో మాట్లాడటం కోసం ఆశ కలిగి ఉంటాడు. ఆమె ఎందుకంటే మొదటిగా ప్రేమించింది ఆయనే. ఆమె మొదటిగా దేవుడే మనం ప్రేమించి మనకు ప్రేమించి ఆ రూపంలో ఆ పరిశుద్ధాత్మను పెట్టి అని ప్రాణం పోసి మనల్ని ఇలా చేశాడు. అవునా? మనిషి శరీరదాడు, ఆత్మానుసారుడు, ప్రాణం కలిగినవాడు. ఈ మూడు కలిగి ఉంటేనే ఏమై ఉంటుంది? మూడు కలిగి ఉంటేనే మనిషి కలిగి. ఈ మనిషి దేనికి సంబంధికంగా ఉంటున్నాడు? కేవలము శరీరేచ్ఛమైనటువంటి ఆలోచనలే ఉన్నాడు. ఆమె అర్థమవుతుందా? శరీరేచ్ఛ ఆలోచనలతోనే జీవిస్తున్నాడు. ఎలాగా? శరీరానికి రంగులు వేసుకోవడానికి, శరీరానికి హంగులు దిద్దుకోవడానికి, శరీరానికి అవసరమైన సౌఖ్యాలు ఏర్పరచుకోవడానికి, శరీరము ఆకారము ఆ రూపాన్ని గనపరుచుకోవడకు, మహిమపరుచుకోవడకు, స్థానము, ఆర్థిక స్థితి, వీటి కోసమే మనిషి జీవిస్తున్నాడు. ఈ శరీరమేనా నీతో వచ్చేది? ఈ శరీరమేనా మనతో ఉండేది? ఈ శరీరం నిత్యత్వం కలిగినదా? ఈ శరీరం నిత్యత్వం కలిగినదా? మరి ఈ శరీరాన్ని ఎందుకు అంత ప్రేమిస్తున్నాం మనం? ఎందుకు ఈ శరీరాన్ని మనం ప్రేమిస్తున్నాం? మనకి ఎంతో తెలుసు, పుట్టినవాడు గిట్టగా మారడు, జననము మరణము ఉన్నది. పుట్టిన కాడి నుంచి మరణించే వరకు రెప్పపాటు క్షణమే. ఎన్నో చేస్తాం, ఎన్నో పోతాం, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎన్ని జరుగుతూ ఉంటాయి. మరి ఈ శరీర అవసరాల కోసం, ఈ శరీరం నొప్పుల కోసం, ఈ శరీర సౌఖ్యం కోసం
అసలు మనసంతా అదే మనసంతా అదే ఆలోచన, మనసంతా అవే పనులు. అర్థమవుతుందా? ఈ శరీరేచ్ఛము జీవితము ఎంతవరకు శ్రేయస్కరమని మీరు నమ్ముతున్నారు? ఈ శరీరం కావాలనుకుంటున్నటువంటి విషయాలనే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం. నేనే చేయగలను, ఈ పని నేను చేయకపోతే శుభ్రత ఉండదు, నాణ్యత ఉండదు, ఈ పని మనం చేయకపోతే మనకి అది సరైనటువంటి తీరులో ఉండదు. ఇలా మనం అనుకుంటే మరి అందరూ అదే అనుకుంటూ ఉంటే దీన్ని అసలు అలా శుభ్రం చేసేది ఎవరు? ఎవరు చేసింది? ఎవరు చేయగలరు? ఎవరు చేశారు? ఆయనని పిలిచి ఆయనకి అప్పగించేటువంటి విషయాన్ని నీ మనసు నా మనసు కలిగినదా? ఇప్పుడు ఇక్కడ చూడండి, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నకు అక్కడికి రాక యేసు నాకు దాహం కిమ్మని ఆమెను హల్లెలూయా. పదవచనం ఇక్కడేనా ఆయన స్త్రీని అడుగుతున్నాడు. ఏమడిగాడు? నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇమ్మని అడిగాడు. పదవచనం అదే అధ్యాయం 10వ. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడను అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమునిచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నకు నీకేమీ లేదే, ఆ జీవజలములు నీకు దొరికిను, ఎలాగూ నీకు దొరికిను. తాను తన కుమారులు పశువులను ఈ బావి నీళ్లు త్రాగి నాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పుకొనడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును తప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునై వానిలో ఊరిడి నీటి బొగ్గ ఉండునని ఆమెతో చెప్పాను. ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెబుతున్నాడు? నేనిచ్చే నీళ్ళు వారిలో నుంచి ఊరిడి నీటి బొగ్గ ఉన్నది అంటున్నాడు. ఆమేన్. అర్థమైందా? ఆయన దప్పిక కోసం నీళ్ళు అడుగుతున్నాడు. అప్పుడు టైం ఎంత అయింది? ఇంచుమించు 12 గంటలు అయింది. దేవస్తోత్ర హల్లెలూయా. ఆ పైన చూస్తే తెలుసు 6వ వచనంలో. అప్పటి ఇంచుమించు 12 గంటలు ఆయన మధ్యాహ్నం 12 గంటల టైంలో దప్పిక కోసం ఆయన బావి కాడ కూర్చున్నాడు. ఆయన ఆ బావి కాడ కూర్చున్నప్పుడు సమరస్త్రీ వచ్చింది. సమరస్త్రీ వచ్చి నీళ్లు చేదుకుంటుంది. నాకు దప్పికేస్తుంది, నాకు నీళ్లు ఇవ్వమని చెప్పి అడిగాడు. ఎందుకు అడిగాడు ఆయన? దేవస్తోత్ర ఆమెతో మాట్లాడటం కోసం అడిగాడు. అర్థమవుతుందా? ఆమెతో ఆయన మాట్లాడటం కోసం అడిగాడు, మాటలు కుదుర్చుకోవడం కోసం అడిగాడు. ఆమె ఆలోచనలు కలిసి మాట్లాడుతున్నప్పుడు నీ భర్త ఎక్కడా అని అడిగాడు. దేవస్తోత్ర హల్లెలూయా. చూడండి 8వ వచనం, 9వ వచనం. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆమెమంటుంది?
ఆ స్త్రీ ఆమె నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరి అయినా నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాము. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగునది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది. ఆమేన్. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబడిన. ఆ స్త్రీ అయిన ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననే అని చెప్పాను. మరి ఆమెకి ఆ మాట చెప్పడానికి ఆయన ఎంత సేపు మాట్లాడాడు. అదోదుగా ఈ కాలంలో మెస్సియా వచ్చాడని నేను ఎలా గుర్తిస్తావు? తెలుసు. ఈ కాలంలో వరుడు వచ్చాడని వధువు ఎలా గుర్తిస్తుంది? వస్తాడని కొన్ని సూచనలు ఉన్నాయి. ఆమె ఆ వస్తాడనే సూచనలు ఆ రోజు యేసు క్రీస్తు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చేటప్పుడు తన మనసులో ఉన్నటువంటి విషయాలు, ఆంతరంగంలో ఉన్నటువంటి విషయాలన్నీ బట్టబయలు చేసి చెప్పగలిగేటువంటి వ్యక్తి ఆయన. ఉన్నట్టు చెప్పగలిగేవాడు మెస్సియా అనే విషయాన్ని ఆ యొక్క సమరయ స్త్రీకి తెలుసు. యూదులకి సమరయ స్త్రీలకి ఇద్దరికి సాంగత్యం లేదు, అంటే పరిచయం, మాట్లాడుకునే స్నేహమే లేదు. యూదులకి సమరయులకి ఎటువంటి పరిచయం లేదు, స్నేహమే కుదరదన్నమాట. అలాంటిది ఈరోజు క్రైస్తవులకి అన్యులకు కూడా కుదరదనుకుంటున్నారు. నేను సమరయని, నువ్వు యూదుడివి, నువ్వు క్రైస్తవుడివి, నేను అన్యుడివి. ఇదే నా కాలము. మరి యూదుడైనటువంటి క్రైస్తవుడు మరి సజ్జికాయలు, శాస్త్రజ్ఞులు, పండితులు, పామరుల మధ్యలో నుంచి నిజమైన మెస్సియా మరి వారు చేయడానికి వచ్చాడు. ఆమె అర్థమవుతున్నాడా? ఎక్కడ ఉన్నారా? క్రైస్తవుల్లో నుంచే ఈ వాక్యము బయలుపాటు చేస్తుంది. ఎలాంటి వాక్యం బయలుపాటు చేస్తుంది? సమస్త మర్మాలను బయలుపాటు చేసేటువంటి ఒక మెస్సియా వస్తాడు. ఆమె ఆ రోజు క్రీస్తు వచ్చినది, ఆ రోజు మరి ఆ సజ్జుకేయులు, ఆ యొక్క పండితులు, మరి పామరులు, మరి దేవుణ్ణి తెలిసినటువంటి వారు కూడా మరి వాళ్ళకి తెలియదు, అర్థం కాదు. మరి ఈరోజు మెస్సియా క్రీస్తు రెండో రాకడ కలిగినటువంటి పరిస్థితిని మరి ఈ రోజున్న క్రైస్తవులు గుర్తించేనా? దేవుడు హారడి గుర్తించేనా? అంత తెలియనా? దేవుడు హారడియే. మరి నీలో క్రీస్తున్నాడా? క్రీస్తు రాకడ సాధ్యమవుతుందా? క్రీస్తు రెండో రాకడ జరుగుతుందా? క్రీస్తు రెండో రాకడ జరుగుతుంది, రెండో రాకడ జరుగుతుంది. ఎలాగంటే
అందరూ ఏమనుకుంటారంటే రెండో రాగడికి అంత జనాభాని అంత నలిపేసి పిప్పి చేసేసి అగ్గిళ్ళు పడవేసి ఏదో కొంతకాలం చేసేసి మరి అందరిని తీసుకుని చక్కగా ఏమైపోతారంట, ఆకాశంలో రెక్కలు వచ్చి ఎగురుకుంటూ వెళ్ళిపోతారు, వీళ్ళందరూ నాశనం అయిపోతారు. ఇలా అనుకుంటారు క్రైస్తవులు. ఇలా అనుకుంటే నీ సహోదరుడు నాశనం అయిపోవడాన్ని నువ్వు చూడాలని కోరడంలో నీ పాప విమోచన కలిగినట్ట. అర్థమవుతుందా? నీ పాప విమోచన జరిగినట్టే అక్కడ. నువ్వు నిజంగా దేవునికి చిత్తానుసారం అయితే ఎదుటివాడు నశించిపోవడానికి నువ్వు కోరుకుంటావా? దేవుడు పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే, నీవు దేవుని చిత్తానుసారమైన జీవం కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏ స్థితిలో ఉండాలి? ఏ స్థితిలో ఉండాలి? నశించిపోవాలని కోరుకోకూడదు. ఎప్పుడు నశించిపోతారు? రెండవ రాకడ జరిగి ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ భూమి మీదకి వచ్చి వధువుని తీసుకుని ఆ పరిశుద్ధ స్థలమైన పరలోక రాజు మధ్యాకాశంలోకి వెళ్ళి మరి పెళ్లి కుమారుడి వివాహ మహోత్సవంలో పెళ్లి విందు చేస్తూ అప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ మార్పు చేయడం కోసం దేవుడు కృపేస్తాడు. దేవుడు ఆ కృపలో కూడా మారే వాళ్ళు ఉంటారు. దేవుడు అప్పుడు న్యాయ తీర్పుకి ఆయన వస్తాడు. న్యాయ తీర్పు తీర్చడానికి పెళ్లి కుమారుడితో పాటు పెళ్లి కుమార్తె కూడా వస్తుంది, వధువు కూడా ఉంటుంది. ఆమేన్. వధువు కూడా పెళ్లి కుమారుడితో రాబడుతుంది. ఆమేన్. ఆ న్యాయ తీర్పులో ఆయన ఒక్కడే వస్తారని చెప్పి చెప్పట్లా, వధువు కూడా ఉంటుంది. అప్పుడు న్యాయ తీర్పు స్టార్ట్ అయినప్పుడు నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని చెప్పి చెబుతుంది. అది జరగాలి అంటే నీలో నాలో ఎంత మార్పు రావాల్సి ఉంది? అసలు మనమే ఎందుకు తెలియట్లేదు, మనకే తెలియట్లేదు. అప్పుడే సమరస్త్రీ గురించి లేకపోతే మనం ఏదో కోరుకుంటున్నాం, ఏదో తెలుసుకుంటున్నాం. ఇక్కడ నిజంగా వాక్యమును మనం గ్రహించలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటే చూడండి, ఆ స్త్రీ అయిన 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా ఆయన ఏమంటాడు? యేసేమంటాడు? నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను ఆమెతో చెప్పాను. ఆమె దానికి ఆమె ఏమంటది చూడండి. ఎంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడి, కానీ నీకేమి కావాలని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావనని ఆయనను ఎవడనో అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన నీవు నాతో చెప్పిన మనిషిని చూచిడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చి చుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకుని, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకును ఆయన మన పని తుదముట్టించుటకు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం ఉంచినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలంలో చూడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నది అని మీతో చెప్తున్నానని. దేవుడు హల్లెలూయా. ఏ ఆహారం తినడానికి ఎదురు చూస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? హల్లెలూయా. మరి అక్కడ ఏమడుగుతున్నారు? ఆహారము మేము తెచ్చాము, బోధకుడా తిందువు రావండి. మరి ఇప్పుడు పెళ్లి కుమారుడు చెప్తున్నాడు, ఆహారము తినటానికి రండి అని. ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో వారితో నేనును, నాతో వారును ఆ తండ్రి యందు సింహాసనం ముందు కూర్చొని భోజనం చేస్తామని చెప్పి సెలవిచ్చడం లేదా? దేవుడు హల్లెలూయా. మరి ఆయన సెలవిచ్చినటువంటి లేఖనము మరి ఈ రోజు అదే చెప్పబడుతుంది, ఆ రోజు అదే చెప్పబడుతుంది. దేవుడు హల్లెలూయా. ఈ రోజు అదే చెప్పబడుతుంది, ఆ రోజు అలాగే చెప్పబడుతుంది. భోజనం చేయడానికే పిలుస్తున్నారు. ఆయన ఏం భోజనం చేస్తాడని చెప్తున్నాడు? దేవుడు హల్లెలూయా.
అంటే మటన్ బిర్యానీ వేసి, చికెన్ బిర్యానీ వేసి, లెగ్ పీస్ వేసి, ఫ్రై పీస్ వేసి, ఫిష్ బిర్యానీ పెడతారంటారా ఏంటి? అవేలా పెడతానంటుంది. మధ్యాకాశంలోకి వెళ్ళి తిన్నామని అంటే ఏందో చక్కగా జంతువులన్నీ కోసుకుని తినేద్దాం అనుకుంటున్నారు నేటి క్రైస్తవులు. అర్థమవుతుందా? దేవస్థుతి హల్లెలూయా. మధ్యాకాశంలో భోజనం అంటే ఏంటంటే అక్కడ ఏ భోజనం చేయబడుతుంది అనేది తెలియట్లా. ఇప్పుడు భోజనం ఏంటి, అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఏం భోజనం అంట ఆయన ఏం చెప్తున్నాడు? యేసు వారిని చూచి నన్ను పంపిన చిత్తము నెరవేర్చుటయును ఆయన పని తుదముట్టించుటయును నాకు ఆహారమై ఉన్నది. ఆమేన్. దేవస్థుతి హల్లెలూయా. ఏంటంటే ఆహారమై ఉన్నది? ఏంటంటే ఆహారమై ఉన్నది? నన్ను పంపించిన పని తుదముట్టించుట ఏ ఆహారమై ఉన్నది? ఆమేన్. అర్థమవుతుందా? ప్రభువైన యేసు క్రీస్తు కలవర శిలువలో ఆయన అప్పగింపబడి పాప విమోచన కలిగించి సువార్త అందించడమే పని అయి ఉంది. అదే ఆహారం అయి ఉంది. దేవస్థుతి హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం ఆహారం అయి ఉంది? అన్నమో, గోధుమ రొట్టెలో, లేకపోతే చపాతీనో, పిజ్జానో, బర్గరో కాదు. ఏమిటంటే ఆహారం అయి ఉన్నది? సువార్తే ఆహారం అయి ఉన్నది. ఆమేన్. నిజమైన వాక్యమే ఆహారం అయి ఉన్నది. భూమి ఎందుకు ఏర్పడినదో, భూమి మీద మనిషి ఎలా జీవించాల్సి ఉన్నదో, ఆ జీవితానికి ఏంటి పరమార్థమో, అవన్నీ విషయాలన్నీ తెలుసుకోవడమే ఆహారం అయి ఉన్నది. ఆమేన్. దేవస్థుతి హల్లెలూయా. నిజంగా నేను ఇప్పుడు ఈరోజు వాక్యం చెప్పడానికి వేరే మెసేజ్ నేను అనుకున్నా. దేవస్థుతి హల్లెలూయా. కానీ ఇంత మంచి వాక్యము ఇప్పుడు మన మధ్య తీసుకురావడంలో దేవుడు మనల్ని ప్రేమించి ఇవ్వడం అనేది నిత్య జీవం మధ్యాహారం అంటే మధ్యాకాశంలో భోజనం చేసేటువంటి విషయాన్ని ఇంత క్లియర్గా నా మధ్య తీసుకొచ్చడం నిజంగా మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఆనందిస్తున్నా. ఆమేన్. గమనిస్తున్నారా? ఇక్కడే ఉన్నారా? మధ్యాకాశంలో భోజనం చేయడం అనేది ఏదో ఆహారం అనుకుంటున్నారు. పెళ్లి భోజనాలు పెడుతున్నారు కదా, పెళ్లి భోజనాలు పెడితే అక్కడ పక్కగా బిర్యానీలు పెడుతున్నారు, చక్కగా ఫ్రై పీస్లు పెడుతున్నారు, మంచి కాఫీలు ఇస్తున్నారు, మంచిగా ఇది చేస్తున్నారు అని చెప్పేసి అని అనుకుంటున్నారు. అదే భోజనం అనుకుంటున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆహారం అంటే ఏమిటంటే ఆయన ఆహారం అని చెప్తున్నాడు. దేవస్థుతి హల్లెలూయా. చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు. ఏంటంట? నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు. దేవస్థుతి హల్లెలూయా. ఆయన పంపింది ఎవరు? తండ్రి పంపించాడు. ఆమేన్. తండ్రి రాజ్యము భూమి మీద నెరవేర్చబడుటకు ఆయన వచ్చాడు. ఆమేన్. ఈ భూమి మీద ఆయన రాజ్యము ఏమవుతుందంట? ఏమవుతుంది? నెరవేర్చబడుతుందా? దేవస్థుతి హల్లెలూయా. ఆ జీవ జలములు ఇప్పటికే ఉన్నాయన్నాడు. ఆమేన్. ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేటప్పుడే. ఆమేన్. దేవస్థుతి హల్లెలూయా. కానీ చేదుకోవడం తెలియట్లేదు మనకి. ఏదంట? చేదుకోవడం తెలియట్లేదు. అందుకే సమస్య అంటుంది ఇది చాలా లోతైన బావిగా ఉన్నది కదా ప్రభువా, దీన్ని చేదుకోవడం ఎలాగా అని చెప్పేసి అడుగుతుంది. 7 సంఘకాలాలు అయిన లోతైన మరి బావి ఉన్నది. ఆమేన్. 7 సంఘకాలలో నుంచి చేదుకోవాల్సి ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానికము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. లవోదియ సంఘకాలానికి నువ్వు రావాలంటే ఏం రావాలి? ఎఫెసు సంఘాలు, సుర్మ సంఘాలు, బెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదియ సంఘకాలం. 7 సంఘకాలు, 7 ప్రవక్తలు, 7 అంశాల మీద నీకు 7 పూర శబ్దాల గురించి వివరించుకుంటూ వస్తే నువ్వు సంపూర్ణమైన నిత్య జీవం కలిగినటువంటి జీవాన్ని నువ్వు అందుకోవడానికి ఈరోజు నీ మధ్యకి దేవుడు నిజమైన వర్తమానం తీసుకొచ్చాడు. ఆమేన్. అర్థమవుతుందా? సమస్త మర్మాలు భూమి మీద నెరవేర్చబడటం కోసం ఆయన ప్రవక్త బ్రహ్మ ద్వారా మనకి మధ్య తీసుకొచ్చాడు. ఆమేన్. ఇక్కడ ప్రవక్త నెరవేర్చబడటానికి వచ్చినటువంటి వ్యక్తే. ఆయన యొక్క దేవుని చిత్తం ఏదైతే ఉందో నెరవేర్చబడటానికి వచ్చిన వ్యక్తే. ఆమేన్. ప్రవక్త దేవుడు కాదు. కొంతమంది దేవుడు అంటారు, కొంతమంది ఆయన లేకపోతే లేదు, ఆయన శరీరంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు, రెండో రాకడ. దేవస్థుతి హల్లెలూయా. ప్రభువైన రెండో రాకడ అనేది ఒక మర్మమైనది. దేవస్థుతి హల్లెలూయా. ప్రవక్త చాలా క్లియర్గా చెప్పాడు.
రెండో రాకడ అనేది నెరవేర్పు ఒక మర్మమై ఉన్నది. నీ పునరుద్ధానం రావాలి. ఆమేన్. నీ పునరుద్ధానం రావాలి, నీ నిత్య జీవము రావాలి. దేవునికి మహిమ శరీరము వచ్చినది రెండో రాకడ కాదా? ఆమేన్. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడి లేపబడినప్పుడే ఆయన రెండో రాకడ ప్రారంభము అక్కడి నుంచే మొదలవుతూనే వచ్చింది. దానిని నువ్వు చూసుకోవడం కోసం, దానిని నువ్వు కనబరచబడటం కోసము నువ్వు 7 సంఘకాలని ప్రయాణం జరగవలసి ఉన్నది. ఆమేన్. అందుకనే దేవుడు నిన్ను క్రమబద్ధీకరణలో తీసుకొస్తూ ఈరోజు సంపూర్ణమైన వాక్యమును బయలుపాటు చేశాడు. దేవుని స్తుతులు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ రోజు సమరయ స్త్రీకి అందాల్సినటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో అందించడం కోసం ఆయన ఏ విధముగా మాట్లాడుతూ నిత్య జీవము చేదుకునే నీటి జీవము ఇచ్చి చెప్పాడు. ఆ ఓట ఎప్పటికీ తరగనటువంటి నీటి బుగ్గ అని చెప్పేసి అనేది చెప్పాడు. ఆ నిత్య జీవం నీకు నాకు ఇవ్వడానికి దేవుడిని ప్రేమించి ఉన్నాడు. ఆమేన్. దేవుని స్తుతులు. హల్లెలూయా. గమనించారా? ఆ వాక్యము మనం గమనించాలి. ఆ నిజమైన వాక్యంలో మనం వెంబడించాలి. ఆ నిజమైన క్రమం మనకు కలిగి ఉండాలి. ఆ నిజమైన తగ్గింపు కలిగి ఉండాలి. ఆ నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉండాలి. ఆ నిజమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఆ సద్గుణాన్ని కలిగి ఉండాలి. ఈ గుణగణాలన్నీ నీలో ఉండాల్సిందే. ఆమేన్. విశ్వాసం ఉండాలి, సద్గుణం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి, సహనం ఉండాలి, దైవభక్తి ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి. వీటిలో ఎక్కడ అహంకారం లేదు, కానీ నీ దగ్గర ఉంది. హల్లెలూయా. నీలో ఎక్కడ గర్వం ఇటు లేదు, కానీ నీ దగ్గర ఉంది. హల్లెలూయా. హెచ్చింపు నీ దగ్గరే ఉంది. శరీర సంబంధం మొదటిగా మనం చెప్పుకున్నాం. శరీర సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని నెరవేర్చుకోవడం కోసమే మనం ఆశ కలిగి ఉంటున్నాం. కానీ పరిశుద్ధాత్మ చెప్పబడుతున్నదని నిత్య జీవాన్ని మనం జీవించి ఆ జీవాన్ని ఉద్భవించే విధంగా ఆ నిత్య జీవం మనలో ఉన్న నిత్య జీవాన్ని ప్రకటించే విధంగా ఏ రోజు మనం చేయట్లా చేస్తున్నావా? ఆ నిత్య జీవానికి నువ్వు నీరు పోసి ఏదన్నా పరిచయం చేస్తున్నావా? తినటానికి, టాయిలెట్కి వెళ్ళడానికి ఆశ మరి పరిగెత్తుతున్నాం తప్పటి నుంచి ఏమన్నా ఉందా? ప్రార్థన జీవితం ఉన్నదా? సహోదర ప్రేమ ఉందా? తగ్గింపు ఉందా? క్రమం ఉందా? సూర్యుడు భూమి ఏర్పడినప్పుడు నుంచి ఉన్నాడు. ఆయన ఉదయం 6 గంటలు కాకుండా అర్ధరాత్రి తెల్లవారుజాము 2 గంటలకు సూర్యుడు ఉదయించాడు ఎప్పుడైనా? అప్పటి నుంచి ఎప్పటి వరకు అలాగే ఉన్నాడు. ఆయన ఒకవేళ గతి తప్పితే ఈ భూమి ఏమవుతుంది? వినాశనం. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక పాయింట్ మిల్లీగ్రాముల్లో మిల్లీమీటర్లలో కనుక భూమి కక్ష తప్పిందనుకో, ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ బాడీస్లో ఎన్నో రోగాలు వచ్చాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎన్నో రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి. ఎందుకని? 4 రోజులు వర్షం పడుతూ ఉందనుకో, ఏమైంది? మరి ఈ శరీరాన్ని కాపాడుకోవడం కోసం, ఈ శరీరం గొప్పలు చెప్పుకోవడం కోసం, ఈ శరీరం నేను ఏదో చేసి అది చేసి ఇది చేసి ప్రపంచానికి శాంతిని చేశాను ఇట్లాంటి చెప్పుకుంటూ మనం జీవిస్తున్నాం. ఈ శరీరం గొప్పపరచబడటానికి కాదు దేవుడు వచ్చింది. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు తను కనపరుచుకున్నట్టు కోసం రాలేదాయన. దేవుడు చెప్పిన విషయాన్ని నీ మధ్యకి నా మధ్యకి తీసుకురావడం కోసమే ఆయన వచ్చాడు. ఆమేన్. ఆ ఆహారమే మన మధ్య పెట్టడానికి వచ్చాడు. ఆమేన్. ఆ సమరయ స్త్రీకి ఆ ఆహారము ఆ దప్పికి తీర్చడానికి అక్కడికి వెళ్ళాడు. ఆమేన్. నీ మధ్యకి నా మధ్యకి రావడానికి ఇప్పుడు రెండో రాకడ ఆ విధంగానే ఉంటుంది. ఆమేన్. రెండవ రాకడ ఆహారము భుజించడం అనేది నీ మధ్యకి నా మధ్యకి తీసుకొచ్చేటువంటి నిజమైన వర్తమానాన్ని ఎవరైతే భుజిస్తారో వారే సంపూర్ణమైనటువంటి ఆహారాన్ని కలిగి ఉంటారు. దేవుని హల్లెలూయా. ఆమె నమ్మింది కాబట్టి ఆమె ఏమంటుంది? ఈ మనుషుడు కదా ప్రభువైన యేసు క్రీస్తు అని చెప్తుంది. ఆయన చెప్పాడా పేరు? ఆయన చెప్పాడు అక్కడ ఆ సమరస్త్రీకి ఏం చెప్పాడా? నేను యేసు క్రీస్తు అని చెప్పాడా? ఆయన ఆకారం గురించి కానీ ఆయన గురించి ఏం చెప్పలా.
ఆయన అడిగిన మాటను బట్టి ఆయన ఏమంటుంది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులను చూడుడి, ఈయన క్రీస్తు కాడా. ఏంటంట, ఈయన క్రీస్తు కూడా అని ఆ ఊరితో చెప్పగా. దేవస్తుతుల హల్లెలూయా. ఈయన క్రీస్తు కాడా, ఈయనే కదా క్రీస్తు. దేవస్తుతుల హల్లెలూయా. ఈ క్రీస్తు కూడా ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు నేనే. నువ్వేదైనా చేస్తే ఇప్పుడు ఏం చెబుతావు, నేనే చేశాను, నేనే చేశాను. ఆయన పడిపోతే లేపింది నేనే, ఆయన డబ్బులు ఇచ్చింది నేనే, ఆయన ఆహారం పెట్టింది నేనే, ఆయనకి మిద్ది కట్టింది నేనే, ఆయనకి అది చేసింది నేనే, ఇది ఇచ్చేసింది నేనే. ఏంది నేనే? ఏ శరీరం నీకు స్థిరపరచబడుతుంది? ఈ క్షణం నీ మీద పిడుగు పడితే నీకు దహించి వేస్తుంది నీ శరీరం. ఈ క్షణం రోడ్డు ప్రమాదం బారిన పడితే నువ్వు వెళ్ళిపోతావో తెలియదు. చచ్చిన శవాన్ని తీసుకెళ్తే ఎంపటి తీసుకెళ్ళి రోడ్డు మీద నుంచి తీసుకెళ్ళి శ్మశానంలో పడేయాలి. ఏది నువ్వు గొప్ప చెప్పుకునే శరీరం? నేనే అనే మాట నీకు ఎక్కడది? మరి ప్రవీణ యేసుక్రీస్తు చెప్పట్లేదు కదా, లాజరు నువ్వు లేచిన బయటికి రా అని చెప్పేసి నాకు ప్రవీణ యేసుక్రీస్తు చెప్పట్లేగా, నేనే లాజరు లేపింది అని చెప్పలేదుగా. చెప్పాడా? ఆయన వెళ్తున్నప్పుడు శవం ఎదురైనప్పుడు ఆ శవాన్ని లేపినప్పుడు ఆయన చెప్పాడా నేనే లేపానని చెప్పాడా? దేవస్తుతుల హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఎంత మాత్రము హెచ్చించుకున్నట్టుకు అర్హులము కాదు. దేవస్తుతుల హల్లెలూయా. నిజమైన వాక్యము గ్రహించగలిగిన వారు, నిజమైన వాక్యము తెలిసిన వారు తాను ప్రకటించుకునేటలో మానుకోవటం అనేది శ్రేష్టమైనది. దేవస్తుతుల హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక కాపరిగా మీకు చెప్పాల్సినటువంటి విషయాలు మీ మంది చెప్తున్నప్పుడు మీరు గమనించండి. దేవస్తుతుల హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏం చెప్పాలో నాకే తెలియదు, వచ్చాను, కొంచెం చెప్పడం కోసం ప్రిపరేషన్ అయ్యాను ఉదయం. మరి అయినప్పుడు అనుకున్నది వాక్యం వేరు, మరి మన మధ్యకి తీసుకొచ్చిన వాక్యం. దేవస్తుతుల హల్లెలూయా. అద్భుతంగా దేవుడు మన మధ్యకి నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు. రాకడ ఏంటో తెలిపాడు. మనలో మనం ఎలా సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదో తెలిసింది. మధ్యాకాశం భోజనం అంటే ఏందో చెప్పాడు. ఈ మర్మం, ఈ పరిస్థితి తెలియక అందరూ నిజంగా పుట్టిమెట్టాడుతున్నారు. ఇది మీకు అర్థం అవ్వాలంటే విశ్వాసం కొరకు మూలధారమైన పునాది ఆమె. ఈ వర్తమానము మరి ప్రవక్త 1955 సంవత్సరంలో చెప్పాడు. జనవరి 13వ తారీఖు చెప్పాడు. ఆ వాక్యము ఒకసారి చదవండి. ఆ ప్రవక్త చెప్పినటువంటి విషయాన్ని మనం చదవండి. చదివితే మనకే అర్థమవుతుంది. దేవస్తుతుల హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనం చదివి ముగించుకుంటాం. లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయములో మండుచుండు లేదా అని ఒకరితో ఒకటి చెప్పుకున్నది. దేవస్తుతుల హల్లెలూయా. ఏం చేయాలి? మీకు లేఖనములు చెప్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, మరి మనం మధ్య వాక్యము మన మధ్య సంచరిస్తున్నప్పుడు, వాక్యం నిజంగా మనలో తడుతున్నప్పుడు మీకు మంట మండుచుంటే ఒకరినొకరు పురిగొలుపుకోవాల్సినది. ఆమె ఇది కదా నిజంగా వాక్యము, ఇది కదా నిజంగా వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని మనం ఎందుకు సరి చేసుకోలేకపోతున్నాం? నిజంగా దేవుడు చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించలేనటువంటి నిస్సహాయ స్థితిలో మనం ఉంటున్నామా? సిగ్గులేని జీవితంలో మనం ఉంటున్నామా లేదా అనేది మనం గమనించుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నాను తెలుసా? వాక్యం ఏం చెబుతుందో దాన్ని మనం గమనించుకోకుండా మన ఇష్టానుసారమైనటువంటి జీవితంలో మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుడు చెప్పిన వాక్యాలు ఇవే. మన మధ్య మాట్లాడేటటువంటివి ఆయన లేఖలను చూపించి చెప్తున్నాడు కదా. అప్పుడు మండుతుందా లేదా అనేది గమనించుకోవాలనేది కదా ఆయన చెప్తుంది మన మధ్య. కాబట్టి 11వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియు ఎరిగి ఉండగా
పరలోకమునందున్న మీ తండ్రి తన్ను అడిగిన వారికి పరిశుద్ధాత్మ వరమును ఎంతో ఎంతో నిశ్చయముగా అనుగ్రహించడం. దేవుని హల్లెలూయా. దేవుని చూడండి, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా, దేవుని హల్లెలూయా, మంచి ఈవులు, మంచి కానుకలు, మంచి ఆశీర్వచన, మంచి పనులు నీ పిల్లలకి ఇవ్వడానికి నువ్వు ఎలాగైతే ఉన్నావో మరి మన మధ్యకి దేవుడు అలాగే దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు. దేవుని హల్లెలూయా. ఆ విధమైనటువంటి పరిస్థితులు మనం తీసుకుని మనం ముందుకెళ్లాల్సి ఉంది. మార్కు సువార్త 11:24 చూడండి. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఆల్రెడీ పొందుకున్నారని నమ్మండి. ఎందుకు? మన పిల్లలకి మనం ఏదైతే ఈమెను ఇవ్వాలని మనం అనుకుంటున్నామో అలాగే తండ్రి మనకి ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆయన ఇవ్వడానికి నిశ్చయించుకుని ఉన్నాడు. ఆయన మన కోసం సమరయ స్త్రీ దగ్గర ఎక్కడైతే బావి కోసం ఎదురు చూశాడో ఆ విధంగానే దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. మనకి ఇవ్వడానికి ఆయన మరి ఆశీర్వదించడానికి రెడీగానే ఉన్నాడు. కానీ అవి మనం నమ్మట్లేదు. ఆమేన్. మనం తీసుకోవట్లేదు. ఆమేన్. అర్థమవుతుందా? తీసుకోండి, మీరు విశ్వాసం ఉంచండి, మీరు నమ్మండి. ఇప్పుడు నాకు ఆల్రెడీ నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నావు, నాకు ఇదిగో పలానా సమస్య పరిష్కారం కావాలి, పలానా వ్యాధి నయం కావాలి, పలానా నొప్పి నాకు తగ్గాలి, పలానా సమస్య పరిష్కారం కావాలి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీకు ఆల్రెడీ అది దేవుడు నామములో తీర్చబడి ఉన్నదని మీరు నమ్మండి. ఆమేన్. అర్థమవుతుందా? నమ్మండి, నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఆమేన్. నువ్వు నమ్మలేని ప్రార్థన నువ్వు చేసినా వ్యర్థమే. నీలోనే విశ్వాసం లేదు, నీలోనే నువ్వు ముందు తీసుకోవట్లా. ఆమేన్. అర్థమవుతుందా? ఇది తీసుకోవాలి, నా చేతికి తీసుకోవాలి అని చెప్పి అనుకుంటాం అనేది ముందు నా మనసులో అనుకున్నానుగా, నేను నమ్మానుగా, ఇది తీసుకోగలిగే శక్తి నాకు ఉంది, నాకు చెయ్యి ఉంది, నాకు అందుకోగలుగుతున్నానని నేను నమ్మాను, తీసుకున్నాను. దేవుని హల్లెలూయా. ఇప్పుడు నీకు కనబడింది. ఫస్ట్ నా మనసులో ఏమైంది? స్థిరపరచబడింది, నమ్మబడింది, ఆశీర్వదించబడింది. ఇది నా చేతికి వచ్చేసింది. ఆమేన్. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఆ దూరంగా చెంబు ఉంది, అది తీసుకోవాలనుకుంటున్నాను, నాకు అందదు. కానీ నేను ఒక అడుగు వేసి దాని దగ్గరికి వెళ్ళి తీసుకునేటువంటి ఆలోచన నా దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇలా తీసుకోవాలనుకున్నాను, నాకు నమ్మాను, నేను అడుగు వేసాను, తీసుకున్నాను. దేవుని హల్లెలూయా. వచ్చిందా? రాడు. ఇది సైన్స్. దీన్ని చూసి రుజువుపరచండి అంటుంది. దేవుని ప్రేమ, దేవుని హల్లెలూయా, దేవుని ప్రేమ సైన్స్ మించినది. నువ్వు ముందు విశ్వసించు. ఆమేన్. నువ్వు విశ్వసించిన దాన్ని స్థిరపరచు, దాన్ని నిర్ణయించు. ఎందుకంటే దేవుడికి వారసుడివై ఉన్నావు కాబట్టి నువ్వు నిర్ణయించు, నువ్వు ప్రకటన చేయి. ఆమేన్. నువ్వు ఆజ్ఞ ఇవ్వు, ఇది నేను పొందుకున్నాను, ఆజ్ఞ ఇవ్వు. నువ్వు ఎందుకు? ఇది నీకు కావాలి, నీది కాబట్టి. నువ్వు దేవుడు నీలో ఉన్నాడని నువ్వు నమ్మితే, దేవుని యొక్క బిడ్డని నువ్వు నమ్మితే, దేవునికి వారసుడు నువ్వు నమ్మితే నువ్వు స్థిరపరచు. ఆమేన్. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ అది మరి స్థిరపరచబడుతుంది, అది రుజువుపరచబడుతుంది, అది సాక్ష్యం అవుతుంది. నువ్వే దానిని కనపరచబడాలి. ఆమేన్. ఆ యొక్క వాక్యము నీ మధ్యకి తీసుకురావడం కోసమే దేవుడు నీ కొరకు నా కొరకు వేచి ఉన్నాడు. ఆమేన్. దాన్ని స్థిరపరచడం కూడా 7 సంవత్సరాలు 7 పూర్వ శబ్దాలు ముదుకుంటూ తీసుకొచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చేస్తున్నటువంటి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి ఒక వ్యవసాయమే. ఆమేన్. అర్థమవుతుందా? అక్కడ సమరస్థితి దగ్గర చెప్తున్నాడు కదా, సమరస్థితి ఏం చెప్తున్నాడు? ఇది ఒక వ్యవసాయమే, ఇంకో 4 నెలల్లో పంట రాబోతుంది చూడండి. ఆమేన్. ఇది వ్యవసాయమే. ఫలము రేపు నువ్వు కొంతకాలంలో నేను చూడబోతున్నానని నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే. దేవుని హల్లెలూయా. నిత్య జీవం పరలోక రాజ్యం ఈ భూమి మీద నెరవేర్చబడాలి. ఆమేన్. నెరవేర్చబడుతుంది.
దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. దేవుని హల్లెలూయా. ఎలాంటిది? ఏ వ్యాధి లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ కుళ్ళు లేకుండా, ఏ గర్వము లేకుండా, ఏ దురాలోచన లేకుండా, ఏ మోసకరమైన ఆలోచన లేకుండా, నీతికరమైనటువంటిది, యథార్థవంతమైనది, ప్రేమానురాగాలు కలిగినటువంటి ఆ పరలోక రాజ్యం ఈ భూమి మీద నెరవేర్చబడును గాక. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. నీలో ముందు స్థిరపరచబడబడితే దేవుని గుణగణాలు నీలో ఉన్నప్పుడు అవి ఇక్కడ నెరవేర్చబడతాయి. ఆమేన్. నీవును నేనును గ్రహించగలిగినటువంటి విషయాలు మరి ఏ భోజనం చేయవలసినది, ఏ ఆహారం మన మధ్య ఉన్నదో ఆహారం తినడానికి నువ్వు నేను సిద్ధమేనా? ఆమేన్. సిద్ధమైతే ఆ తండ్రి యొక్క సింహాసనమందు నువ్వు ఉన్నావనే విషయాన్ని గమనించు. సహోదర సహోదరి, మోకరించి ప్రార్థన చేయండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని హల్లెలూయా. ప్రార్థించు. పరలోకమందండి, పరిశుద్ధమందండి ప్రభువా, యేసయ్యా ప్రభువా, ఇదిగో నేను మా మధ్యకి ప్రభువా మీరు తీసుకొచ్చినటువంటి లేఖనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం. ఎటువంటి ప్రభువా అంతరంగాలు లేకుండా సంపూర్ణమైన వర్తమానం ఈ కాలంలో ఎప్పుడు ప్రభువా మా మధ్యకి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. మరి ప్రభువా మిమ్మల్ని మేము ఎక్కడ వెతకవలసి ఉన్నది, ఎక్కడ మేము చేరుకోవలసి ఉన్నది, మేము మీతో ఎలా ప్రయాణం చేయవలసి ఉన్నది, మాకు ఏ ఆహారం కలిగి ఉన్నదో అనేది స్పష్టంగా మీరు బయలుపాటు చేసుకుని వస్తున్న దేవుడు అయిన తండ్రి. ఆమేన్. సమస్త మర్మాలను విప్పుతున్న దేవా నా తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. సమస్తమును మీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. ప్రభువా ఇదిగో పిడికిల్లో ఉన్నది ఏంటనేది విప్పబడిన తర్వాత ప్రభువా ఏమిటో అనేది ఎవరికి అందరూ తెలిసిపోయిన తర్వాత సమస్తము మీరు తీర్పు తీర్చవలసిన సమయమే తండ్రి. ఇదిగో ఈ యొక్క అంతిమ సమయంలో ప్రభా, మీ యొక్క మర్మాలు విప్పుతున్న సమయంలో ప్రభా, విప్పబడినవి అర్థం చేసుకునే సమయంలో ప్రభా, విప్పబడినవి అర్థం చేసుకునే మా మనసులో నెరవేర్చబడే సమయంలో ప్రభా, ఇదిగో మీ రాజ్యం ఈ భూమి మీద స్థాపన కాబడే సమయంలో ప్రభా, ఈ యొక్క పరలోక రాజ్యం ఈ భూమి మీద నెరవేర్చబడుతున్న సమయంలో ప్రభా, ఇదిగో నాయన మరి వెర్రి వాళ్ళకి వెర్రితనముగానే ఉంటుంది తండ్రి. ప్రభా ఇదిగో న్యాయ తీర్పుకు ప్రభా మీరు ఆ సింహాసనం మీద రాబోతున్నారని ప్రభా మేము నమ్ముతున్నాం తండ్రి. సమస్తమును మీ చేతులు అప్పగించుకున్నాం తండ్రి. ప్రతి బిడ్డను రక్షించండి తండ్రి. ప్రభా ఏ ఒక్క మనసులో అజ్ఞానం ఉన్నా ప్రభా మీరే చెరపివేయండి తండ్రి. ప్రభా ఇదిగో జ్ఞానమును దయచేర్చండి తండ్రి. వారి యొక్క మనసుల్లో ఉన్నటువంటి ప్రభా అభద్రత భావాలను ప్రభా తెచ్చివేయండి తండ్రి. నశింపు చేయండి తండ్రి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి నైనా, స్వస్థపరచండి నైనా, ప్రతి ఒక్క అవసరం తీర్చండి నైనా. మీ బిడ్డలుగా ప్రభా స్థిరపరచండి ప్రభా, నిర్ణయించబడండి తండ్రి. ప్రభా మీ రాజ్యం ఈ భూమి మీద నెరవేర్చబడటంలో ప్రభా ప్రతి బిడ్డని ప్రభా మీరు చేరువ చేయండి తండ్రి. మీ వాక్యము వారికి అందచేయండి తండ్రి. ఇదిగో నిత్య జీవము కలిగినటువంటి ఆహారమును భుజించడానికి సహాయం చేయండి తండ్రి. మీ కృపాస్త నడిపించగలుగుతారని కోరుకుంటూ ఎవరైతే వారి సంస్థల కోసం ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డను దీవించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. సంఘము ఏక మనసుతో ప్రార్థిస్తుండగా ప్రభా ప్రతి అవసరతను తీర్చే దేవుడు అయినందుకు ప్రభా మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మేము తగ్గించుకుంటూ ఘనత మహిమ మీరే పొందుకోమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.